ఐఎమ్ డన్ అభి, ఇట్స్ ఓవర్. లాస్యా ఒకసారి చెప్పేది విన్ లాస్యా. నువ్వు చెప్పడానికి నేను వినడానికి ఇంకేం లేదు అభి. అండ్ మీ వరదలకి థ్యాంక్స్ చెప్పానని చెప్పు. గుడ్ బై అభి. లాస్యా లాస్యా టైంలో కాల్ చెప్పవే. ఒకసారి కలవా బావా? ఎక్కడున్నావా నువ్వు? ఇక్కడే ట్యాంక్ బండ్. సరే వస్తున్నాలే, పెట్టే. ఏంటి అంత అర్జెంటుగా కలుస్తా అన్నావు? ఏంటి మ్యాటర్? ఏం లేదు, ఊరికే బోర్ కొట్టిందని కలుద్దామన్నా. ఓవర్ యాక్షన్ చేయకు, మ్యాటర్ ఏంటి చెప్పు. డబ్బులు కావాలండి? చీ. మరేంటే? అంటే ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని రమ్మన్నా. ఏంటో చెప్పాలంటే ఏదోలా ఉంది బావా. దేని గురించే? చిన్నప్పటి నుంచి నాకు నువ్వంటే చాలా ఇష్టం బావా. ఏ కష్టం వచ్చినా నాకు నువ్వున్నావు అనే ధైర్యం ఉండేది. ఆ ధైర్యం నాకు లైఫ్ లాంగ్ కావాలి బావా. ఈ విషయం నీతో చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఎప్పుడు కరెక్ట్ టైం రాలేదు. ఐ లవ్ యూ బావా. పిచ్చా నీకేమన్నా? చిన్నప్పటి నుంచి నిన్ను ఒక మా కూతురులాగే చూసాని. నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ నాకు లేవు. నాకు నేను చూస్తే ఒక మరదలాగా అనిపిస్తా తప్ప నాకు వేరే ఫీలింగ్స్ ఏం లేవు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ముందు బుర్రలోంది. నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. నువ్వు ఇదే చెప్పడం నన్ను పిలిచుంటే పద వెళ్ళిపోదాం చెప్తున్నా. ఆగు బావా, ఇంకెవరినైనా. ఎవరు బావా తను? ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ పద పోదాం. ఆగు బావా, చెప్పు ప్లీజ్. తన పేరు లాస్య. హో, ఎప్పటి నుంచి బావా? 2 years నుంచి. ఎనీవే కంగ్రాట్స్. అదేదో పని ఉందన్నావు కదా, వెళ్దాం కదా. హలో హలో బావా, ఎక్కడ? ఇక్కడేనే మాదాపూర్లో బైరాస్ కెఫేలో ఉన్నా. ఓహో, నేను మాదాపూర్లోనే ఉన్నా. అవునా? రాగదా మరి ఒకసారి? లాస్యా కూడా ఇక్కడే ఉంది, పరిచయం చేస్తా. వద్దులే బావా, మీ ప్రైవసీని డిస్టర్బ్ చేయడం. ఓవర్ యాక్షన్ చేయకు, రా. ప్రాబ్లం ఏమైనా అవుతుందేమో బావా. నీ బొంద ఇద్ది, నువ్వు రా. సరే వస్తున్నా. శ్రద్ధ వస్తుందంట. హాయ్ బావా. హే హాయ్. తిని లాస్య, తిని శ్రద్ధ. హాయ్. ఇదే నా తెంగర బావా. హాయ్. బా 5 minutes చిన్న కాల్ వస్తుంది. మీ బావ ఎప్పుడు మీ గురించే చెప్తుంటారు. ఓ అవునా? నీ గురించి మాత్రం మా బావ జస్ట్ నిన్నే చెప్పాడు. యా చెప్పాడు. ఏమని చెప్పాడు? అదే
మా లవ్ మ్యాటర్ నీతో నిన్నే చెప్పాడంట కదా, అదే చెప్పాడు. అంతే చెప్పాడా? హా, అంతే చెప్పాడు. నేను ప్రపోజ్ చేసిన విషయం చెప్పలేదా? నో, నాకేం చెప్పలేదు. నువ్వు మా బావని ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? పాస్ట్ 2 years నుంచి. నేను మా బావని చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నా. ఎవరు లవ్ స్ట్రాంగ్ అంటావు? ఆబ్వియస్లీ నాదే. నువ్వు మీ బావని లవ్ చేస్తున్నావు కానీ మీ బావ నేను లవ్ చేయట్లేదు కదా, సో నాదే స్ట్రాంగ్. ఓ, అయితే నీ లవ్వే స్ట్రాంగ్ అంటావు. అది నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు శ్రద్ధ. కానీ తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది లాస్యా. వాట్ ఆర్ యూ టాకింగ్? మా బావ సంతోషం కోసం మా బావనే దూరం చేసుకునేంత ప్రేమ నాకుంది. నీకుందా? ఏంటి? ఏంటంటే సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు. నథింగ్. Yeah, what we are talking? లేకపోతే మీరు కూడా ఉండాలి. హలో హలో, ఏమైపోయావు అసలు 2 days నుంచి? ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా? కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే. అవునా, ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉన్నావు. మరి రా కదా బయటికి వెళ్దాం. లేదు, ఇవాళ ఒక ఫ్రెండ్ వస్తున్నాడు, కలవాలి. తర్వాత కలుద్దులే. లేదు, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కలుద్దామని, సో ఇవాళ టైం దొరికింది, సో కలవాలి. ఓ, ఎక్కడ కలుస్తున్నారు ఇంతకీ? ఇక్కడే నెక్లెస్ రోడ్లో. జాగ్రత్త మరి అయితే. ఉంటా మరి, బాయ్. బాయ్. నెక్లెస్ రోడ్లో కలుస్తుంది. మనం షాక్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం. ఎక్కడుంది ఇది? అభి 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 ఆగవి, నేను చెప్పేది విను అభి. ఏం చెప్తావు? నీ కళ్ళతో చూసినంత అబద్ధం చెప్తావా? ఎందుకే మీ అమ్మాయిలందరూ ఇలా బిహేవ్ చేస్తున్నారు? అబ్బాయిల ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారు. మీకు ఒక్కటి సరిపోడా? ఎనఫ్, ఇప్పటికే చాలా మాట్లాడావు. అయినా ఒక అబ్బాయితో క్లోజ్గా ఉంటే తనతో రిలేషన్లో ఉన్నానని ఎలా ఫిక్స్ అవుతావు? అవును, నువ్వు చెప్పింది చూసింది అంతా అబద్ధమే. అండ్ ఇదంతా నీకు చెప్పినా అర్థం కాదు అభి, బికాస్ యు ఆర్ అన్ ఇమ్మాచ్యూర్డ్ గాయ్. అయినా నీలాంటి మెచ్యూరిటీ లేని అబ్బాయి లవ్ చేశాను చూడు, నాది బుద్ధి తక్కువ. థ్యాంక్స్ టు శ్రద్ధ. శ్రద్ధ ఏంటి? యా, తనే నా కళ్ళు తెరిపించింది. అదేంటి? రే, ఎక్కువ తాగమాకంటారా, నాకు కూడా ఉంచండి, ఇక్కడే ఉన్నా నేను. చేస్తాను. సరే, నీకు ఒక టెస్ట్ పెడతా. ఆ టెస్ట్లో పాస్ అయితే మీ ఇద్దరు లైఫ్లోకి చచ్చినా రాను. ఏంటా టెస్ట్? 2 days మా బావని ఇగ్నోర్ చేయి. 3rd day మీ ఫ్రెండ్ ఎవరితో అయినా మా బావ ముందు క్లోజ్గా మూవ్ అవ్వు. అప్పుడు కూడా మా బావ నిన్ను యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నమ్ముతా నీ లవ్ స్ట్రాంగ్ అని. ఏంటి, నీ లవ్ మీద నీకే నమ్మకం లేదా? చేస్తాను. శ్రద్ధ నాకు ప్రపోజ్ చేసింది. తను లవ్ రిజెక్ట్ చేసి ఇదంతా చేసి ఉండొచ్చు. తను ఏ ఉద్దేశంతో అయినా చెప్పుండొచ్చు అబ్బి, కానీ నాకు నీ మెంటాలిటీ ఏంటో అర్థమైంది. అండ్ నీలాంటి వాడితో నా లైఫ్ అంతా ఇమాజిన్ చేసుకోవడానికి నాకు భయంకరంగా ఉంది. ఇట్స్ నాట్ వర్కౌట్ అభి.
లాస్య లాస్య ఆగు లాస్య లాస్య శ్రద్ధ హలో ఎక్కడున్నావు ఒకసారి కలవాలి తను ఏ ఉద్దేశంతో అయినా చెప్పుండొచ్చు అబ్బి, కానీ నాకు నీ మెంటాలిటీ ఏంటో అర్థమైంది. అండ్ నీలాంటి వాడితో నా లైఫ్ అంతా ఇమాజిన్ చేసుకోవడానికి నాకు భయంకరంగా ఉంది. ఏమైంది బావా? ఏమైందా ఏమైంది నీకు తెలీదా? వెళ్ళిపోయింది. నువ్వు చేసిన ఏదో పనికి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అయినా ఇంత విషయం ఎలా దాచుకున్నావు నా మీద? విషయం కాదు బాబా, ప్రేమ. నువ్వంటే పిచ్చి ప్రేమ. అది చూపించడం నాకు రావట్లేదో, నీకు అర్థం కావట్లేదో తెలియట్లేదు. శ్రద్ధ, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ప్రేమ అనేది ఇద్దరి మనసులకు సంబంధించిన విషయం. ఆ మనసుల మధ్య ఉన్న ఫీలింగ్కి సంబంధించిన విషయం. నీ మీద ప్రేమ కలగాలంటే ఫీలింగ్ మారాలి కదా. నాకు చిన్నప్పటి నుంచి నువ్వు ఒక మామ కూతురులాగే కనిపించావు, ఒక మరదల్లాగే ఉన్నావు. అర్థమైందా? ఇప్పుడు నిన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన లాస్యాని ఎలా నీ లైఫ్లో ఉండాలనుకుంటున్నావో, నన్ను వద్దనుకున్న నిన్ను కూడా నా లైఫ్లో అలానే ఉండాలనుకున్నా. తప్ప? అది తప్ప బావా? తెలుసు బావా, నీ మనసు అంత ఈజీగా మారదని. కానీ ఏదో ఒక రోజు మారుతుంది. అప్పటి వరకు నిన్నే ప్రేమిస్తూ నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటా. చిన్నప్పటి నుంచి నువ్వు నాతోటి పెరిగావు కదా, నువ్వు నన్నే సరిగ్గా అర్థం చేసుకోలేదు శ్రద్ధ. నా మనసులో లాస్యకి తప్ప ఇంకెవరికి చోటు లేదు. అలా అంటే ప్రేమించి విడిపోయిన వాళ్ళందరూ వేరే పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా బావా? అంటే ప్రేమించుకున్న ప్రతి ఒక్కరు విడిపోయి వేరే పెళ్లి చేసుకుంటున్నారు శ్రద్ధ, కానీ విడగొట్టిన వాళ్ళు కాదు. అయినా నువ్వు చేసిన ఏదో పనికి నిన్ను క్షమించాలని కూడా లేదు. అలాంటిది లాస్యం దూరం చేసి నిన్నెలా ప్రేమిస్తాను అనుకుంటున్నావు? నీ ముఖం కూడా నాకు చూపించకు. గుడ్ బాయ్ లాస్య. ఇంకా నా చేతిలో ఏం లేదు అబ్బి, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. నేను అన్నీ మర్చిపోయి ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేశాను. నువ్వు కూడా అన్నీ మర్చిపోయి ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తే హ్యాపీగా ఉంటావు. ఉండలేను లాస్య. నా దగ్గర నుంచి ప్రేమ, సంతోషం, ఇష్టం అలాగే నిన్ను నువ్వు లాగేసుకున్నావు లాస్య. నేను మళ్ళీ సంతోషంగా ఉండాలంటే నా ప్రేమ నాకు తిరిగి కావాలి. అయినా నీకు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కదా, ఇంకా లైఫ్లో మిగిలింది బాధ ఒక్కటే లాస్య. ఎనీవే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. గుడ్ బై ఫర్ ఎవర్.